సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను ప్రార్థన చేసుకుందాం అందరం. నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలము ఆనందముతో ఫలించనా. జీవజలములా ఊటయైనా నీ ఓరను నన్ను నాటితివా. జీవజలములా ఊటయైనా నీ ఓరను నన్ను నాటితి. ప్రార్థనలో ఈ పాట పాడుకుందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. అందరం పాడదాం. నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనము. దయచేసి చదువుదారా. 3వ అధ్యాయం 15వ వచనం. మత్తయి యేసు ఇప్పటికి కానిమ్ము, అవును, నీతి యావత్తు ఇలాగా నెరవేరటం మనకు తగినదని ఉత్తరం ఇచ్చాను కనుక అతను యేసు బాప్తిసం పొందెను. నీతి యావత్తు ఈ విధంగా జరుగుతుందయా యోహాను. నీవు నాకంటే తర్వాత వచ్చావు, నేను ముందే వచ్చా. నా వెనుక వచ్చేవాడు యోహాను కంటే క్రీస్తు కంటే ముందే వచ్చాడు యోహాను. కానీ ప్రభువా నీవు దేవుడవు, నీకు నేను బాప్తిసం ఇవ్వటం ఏంటి అన్నాడు. భయపడ్డాడు. ప్రభు అన్నాడు, యోహాను నీతి యావత్తు ఇలా జరగాలంటే నేను ఉదాహరణగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. నేను ప్రపంచానికి మాదిరిగా ఉండి యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుంటే అందరూ నన్ను చూసి బాప్తీసం తీసుకుంటారయ్యా, నాకు బాప్తీసం ఇచ్చే అన్నాడు. వెంటనే యోహాను గారు యేసు ప్రభు వారికి యోర్దాను నదిలో ముంచి బాప్తీసం ఇచ్చాడు. ప్రియులారా చప్పట్లు కొట్టిన ఒకసారి.
యేసయ్య బాప్తీసం తీసుకున్నాడు. నీవు బాప్తీసం పొందాలి. ఒకవేళ పొందకపోతే టైం లేదు. అదే బైబిల్ చెప్తా ఉంది, నో టైం. నువ్వు బాప్తీసం తీసుకోవడానికి టైం లేదు, రేపే. ఒకవేళ అవసరమైతే ఈరోజే. ఆ మంత్రి అన్నాడు ఫిలిప్ గారితో, ఫిలిప్ గారు, పాస్టర్ గారు నాకు ఇప్పుడే బాప్తీసం అన్నాడు. టైం లేదు. నీళ్లు కనపడి గుర్రం మీద వెళ్తున్నారు, వాళ్ళు రథం మీద వెళ్తున్నారు. రథము వెళుచూ ఉండగా రోడ్డు ప్రక్కన నీళ్లు కనబడినాయి. అక్కడ నీళ్లు కనబడినప్పుడు రథాన్ని ఆపి పాస్టర్ గారిని అడిగాడు, అయ్యా నాకు బాప్తీసం ఇచ్చేవా? ఏమైనా ఆటంకం ఉందా నేను బాప్తీసం తీసుకోవటానికి? నోనో, ఇస్తాను పదా. వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడు మొదటి మధ్యలో ఎర్ర సముద్రము ప్రయాణం ఇది. ఆ ప్రయాణములో ఎర్ర సముద్రంలో వారు బాప్తీసం పొందిన తర్వాత ఆగో అయిపోయింది అనుకుంటున్నావు అప్పుడే క్రైస్తవ జీవితం అంటే. కొంతమంది ఈజీగా ఉండాలండి క్రైస్తవ జీవితం అంటే. బాధలు ఏం రాకూడదు ఏమా. క్రైస్తవ జీవితం అంటే బాధలు ఏం రాకూడదండి అయ్యా. ఇట్ట వచ్చి అట్ట ముంచేసి అట్ట వెళ్ళిపోతే పరలోకమే అనుకుంటున్నావు నువ్వు. నో, బైబిల్ అలా చెప్పట్లేదమ్మా. ఇది గొప్ప సత్యము. ఈరోజు ఈ వాక్యం ప్రియులరా, విశ్వాస జీవితంలో ఒక యాత్రలో ఉన్నాం మనం యాత్రికులము, పరదేశులము. ఈ యాత్రలో ఐగుప్తు మజిలీ, ఎర్ర సముద్రం మజిలీ. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రియులారా 8వ వచనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయము. ముగిస్తున్నాను నేను ఈ పాయింట్తో, తర్వాత పాయింట్ల తర్వాత మాట్లాడుకుందాం. 33వ అధ్యాయము సంఖ్యాకాండం 8వ వచనము. హిహహీరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యములోనికి చేరి. ఏమా వాక్యం అర్థమవుతుందా? పాఠం అర్థమవుతుందమ్మా? ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వస్తున్నారా వీళ్ళు? ఊరికే వినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? వారు బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యములోనికి చేరి. పెన్నుందా? రౌండ్ చుట్టండి. వారు ఎర్ర సముద్రంలో నుంచి మరొక మజిలీకి వెళ్తున్నారు. ఎక్కడికది? వెంటనే వారు అరణ్యములోనికి వెళ్ళిరి. అబ్బో, ఇది కొంచెం ఇబ్బంది అమ్మా. ఎర్ర సముద్రం బాగానే ఉంది, కానీ దేవుడు 2 పాయలు చేసి 6 నెలలు నడిపేసి సరదాగా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళారు. ఎర్ర సముద్రం మధ్యలో ఇట్లా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళారు. అబ్బో, ఏంట్రా డ్యాన్స్ అంటే? అరణ్యం ఎండిపోయిందండి అయ్యా, 2గా ఎండిపోయింది. ఇటో గోడ, ఇటో గోడ. నీళ్లు గోడ కట్టినాయి అంట. నీళ్లు ఏకరాశిగా నిలిచాను అనంత బైబిల్. నీళ్లు వినాలి ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ. నీళ్లు ఎర్ర సముద్రములో గోడల వలె అది ఏకరాశిగా నిలిచాను అన్నది బైబిల్. వారు నడుస్తూ ఉంటే డ్యాన్స్లు వేసుకుంటా, పాటలు పాడుకుంటా, యెహోవాను గానము చేసేదము ఏకముగా. అబ్బా, ఇదే పాట వాళ్ళు పాడింది తెలుసా మీకు? అందుకే చదవాలి. 33వ అధ్యాయం చదువుకుని 2 లేత రావద్దు అంటున్నాను నేను. వారు ఒక మంచి పాట పాడారు ఎర్ర సముద్రం దాటగానే. యెహోవాను గాన అందరూ పాడాలి. చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయేను, ఆయనను మించెదము, ఆయనే దేవుడు మనకు, ఆయనను మించెదం, ఆయనే దేవుడు మనకు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది తెలిసిన? అరణ్యములకు వెళ్ళిపోయారు. మారు మనసు పొందగానే బాప్తీసు అనుభవం ఎర్ర సముద్రం, దాని తర్వాత మజిలీ అరణ్యము. ప్రియులారా, వారు అరణ్యములోనికి చేరిరి. ఒక విశ్వాసి మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత అతడు అరణ్య అనుభవంలోకి రావాలి. అరణ్య అనుభవము. అరణ్య అనుభవం అనగా ప్రియులారా క్రమశిక్షణలోనికి రావాలి. చాలామందికి దినాల్లో మారు మనసు పొందుతున్నారు కానీ బాప్తీసం తీసుకుంటున్నారు కానీ, హలో వింటున్నారా? మారు మనసు పొందుతున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు కానీ అరణ్య అనుభవంలోకి లేదు. వారు ఇమీడియట్గా 3వ మజిలీ అరణ్య అనుభవంలోకి రావాలి. అరణ్య అనుభవం అనగా క్రమశిక్షణ అనుభవం. అరణ్యములో ఎన్ని సంవత్సరాలు వారు తరబీదు పొందారు? 40 సంవత్సరాలు తరబీదు పొందారు. అబ్బా,
ఇశ్రాయేలీలు మారుమనసు పొందిన తర్వాత వారు నిలదొక్కోవటానికి 40 సంవత్సరాలు అరణ్య అనుభవం పొందారు. పొందేవా నీవు? చాలామందికి అరణ్య అనుభవం లేకుండా ప్రసంగాలు, అరణ్య అనుభవం లేకుండా పాటలు, అరణ్య అనుభవం లేకుండా మ్యూజిక్, అరణ్య అనుభవం లేకుండా సాక్ష్యములు, అరణ్య అనుభవం లేకుండా చర్చి లీడర్లు, అరణ్య అనుభవం లేకోకుండా చర్చిలో సహవాసంలో పరిచర్య. దానికి ముందేం కావాలంటే అరణ్య అనుభవం కావాలి. ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరములో వారు ఎన్ని తరిబీదులు పొందారో మోషే ద్వారా ప్రియులారా. అక్కడ ఆహారం దొరకలేదు, మంచినీళ్ళు దొరకలేదు, వస్త్రాలు దొరకలేదు, వారు మాంసం అంటే మాంసం దొరకలేదు ప్రియులారా. ప్రతి విషయంలో కూడా తరిబీదు ఇస్తూనే వారికి అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు దేవుడు. అక్కడ తరిబీదు ఇస్తున్నంత మాత్రం చేత దేవుడు విడిచిపెట్టలేదు ఇశ్రాయేలీయుల ప్రియులారా. 6 లక్షల మందిని ప్రతిరోజు పోషించాడు మన్నా అనేటటువంటి ఆహారంతో ప్రియులారా. ఒకరోజు నీళ్లు లేవు, మోషే మీద సణుక్కున్నారు. అయ్యా మోషే, మాకు నీళ్లు లేవు. ఒక బండను కర్రతో కొట్టాడు. ఆ బండను చీల్చగా అందులో నుంచి ప్రవాహముగా నీళ్లు బయటకు వచ్చేసినాయి. ఆహారం లేదు. ఒకరోజు మోషే మీద సణుక్కున్నారు. దేవుణ్ణి అడిగినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఒకరోజు మాంసం కావాలన్నారు. మాంసం లేదు, మాకు కూరగాయలేనా అన్నారు. కొంతమంది నాన్ వెజిటేరియన్ లేకపోతే భోజనం ఎక్కదు. నేను అందుకే ఆదివారం ఎప్పుడైనా భోజనం పెట్టేప్పుడు అమ్మ చికెన్ వేద్దామంటా. నేను పాస్టర్ గారు అంటారు, చికెన్ ఎందుకయ్యా, కూరగాయలు బాగుంటాయిగా, పచ్చడి, నెయ్యి, ముద్దపప్పు, ఏం బాగుంటుందని సాంబారు. కాదు, నేనంటాను కొంచెం వాసన తగలాలమ్మా. అంటే ఏంటంటే అది తగిలితే భోజనం తింటున్నట్టు అన్నమాట లెక్క. 16 పెట్టి ఈ పక్కని కుదరదు ప్రియులారా. ఇశ్రాయేలీయులు మాంసం కొరకు పోరాడారు. మోషే అంతకుముందు ఎన్నో పెట్టాడు, కుదరదు అన్నాడు. మోషే, మాకు మాంసం కావాలి. ప్రభుని అడిగాడు. ప్రభు, వీళ్ళు మాంసం కావాలంటున్నారు. తెల్లవారుజాము కల్లా పూరేళ్ళని పక్షులు ఆ పాళ్ళెం నిండా వాలిపోయినాయి. వచ్చి దాన్ని పట్టుకుని కోస్తేనేమన్నాడు. తెగ తిన్నారు మాంసం ప్రియులారా. ముక్కులో నుంచి నోట్లోంచి బయటకు వచ్చేసింది మాంసం. అంతగా తిన్నారు మాంసం. వారు అరణ్య మార్గములో 40 సంవత్సరములు అరణ్య జీవితం అనుభవించారు మారు మనసు పొందిన తర్వాత. ప్రియులారా, ఒకరోజు యేసు ప్రభు వారు ఆయన 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు అరణ్య జీవితం అనుభవించాడు. తెలుసా మీకు సంగతి? ఆయన శిలువ మరణమునకు వెళ్ళే ముందుగా, ఆయన సేవ జీవితం ప్రారంభించడానికి ముందుగా, ఆయన 3.5 సంవత్సరములు సేవ చేస్తున్న టైంలో ఆయన అరణ్య జీవితమును 40 రాత్రులు అనుభవించాడు ప్రియులారా. 40 రోజులు ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అరణ్యములోనికి వెళ్ళాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. అప్పుడు యేసు ఏమైందమ్మా? అప్పుడు యేసు శోధించుటకు అరణ్యములోనికి కొనిపోబడెను. అబ్బా, యేసు అరణ్యములోనికి వెళితే 40 రోజులు అక్కడ, 40 రోజులు ప్రియులారా. అరణ్య అనుభవం కావాలి. బాగా వినాలి ప్రియులారా. మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, 3వ మజిలీ అరణ్య అనుభవం కలిపారు. వాళ్ళు 2 రోజులు వారం రోజుల ప్రయాణం ఐగుప్తులో నుంచి కనాన్ దేశానికి. వింటున్నారమ్మా? ఐగుప్తుకి కనాన్ దేశానికి ప్రయాణం చేస్తే 4 రోజులే. 4 రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఏం చేయ తెలిసిన 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళే అనుభవానికి వచ్చాడు. ఆ 40 సంవత్సరాల్లో వారు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అనుభవించారో అవన్నీ కూడా వారికి ఎక్స్పీరియన్స్గా ఉంది ప్రియులారా. మోషేని తీసుకుంటారా మీరు? మోషే సేవ చేస్తున్న టైంలో, ఆయన సేవకు వచ్చే ముందు 40 రోజులు 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు మోషే ఇశ్రాయేలుని నడిపించే ముందు ప్రియులారా, ఒట్టి పుణ్యానికి మోషే నాయకుడు అవలా. ఒక నాయకుడు రాత్రికి రాత్రే తయారవడో, ఒక విశ్వాసి రాత్రికి రాత్రి విశ్వాసం అవ్వలేదు. మారు మనసు పొందగానే గొప్ప విశ్వాసం అనుకోవద్దు నీవు.
నీవు అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో నేర్చుకున్నాడు. తన మామగారి దగ్గరికి వెళ్ళి గొర్రెలను కాచుకుంటూ, పశువులు చూసుకుంటూ, ఆ అరణ్యంలో తిరుగుతూ, పొదల్లోకి వెళుతూ, అప్పుడు పొదలో ఒకరోజు మోషేకి దేవుడు కనబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో. వినడమా, 40 సంవత్సరాలు. యేసు ప్రభువారు 40 సంవత్సరాలు 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళాడు. ప్రియులరా, అలాగే కాదు, పౌలు రక్షించబడిన తర్వాత అరేబియాలో ఉన్నటువంటి అరణ్యంలో దాదాపుగా 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అవును, ప్రతి విశ్వాసికి అరణ్య అనుభవం కావాలి. కొంతమందికి అది అక్కర్లేదంటారు. మేము బాప్తీసం తీసుకొని ఉండయా, మాకు అరణ్య అనుభవం మాకు అక్కర్లేదు. అరణ్య అనుభవం అనగా తరబీదు. ఈనాడు తరబీదు లేకుండా దేవుని సేవకులు అయిపోతున్నారు. తరబీదు లేకుండా టీవీలో ప్రసంగాలు చేస్తున్నారు. తరబీదు లేకుండా సంఘాలు కట్టాలనుకుంటున్నారు. తరబీదు లేకుండా గృహాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. తరబీదు లేకుండా నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు. తరబీదు లేకుండా ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సేవ 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 అంటూ. అరణ్య అనుభవం ఉందా? అరణ్యంలో 40 రోజులు 40 సంవత్సరాలు మోషే తరబీదు పొందాడు. అరణ్యంలో 40 రాత్రులు క్రీస్తు ప్రభు తరబీదు పొందాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు తరబీదు పొందారు. నీ తరబీదు ఏంటి? ఈ రోజున బాప్తీసం తీసుకున్నావు, ఏం తరబీదు పొందావు? ఈ మెర్సీ ప్రార్థన మందిరంలో కొంతమంది కట్టికి తరబీదులు పొందారు. కట్టిక ఉపవాసాలు పిండేసాం కొంతమందిని పట్టుకుని. వారు తిరుగులేదు జీవితంలో, ఆత్మీయ జీవితంలో తిరుగులేని విధముగా కష్టాలు నేర్పించాం. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ అనుసరిస్తున్నప్పుడున్న బాధలు చెప్పాం. క్రీస్తులో ఈ బాధలు ఉన్నాయి, రమ్మన్నాం. ఇది పూలపానుపు కాదని చెప్పాం మేము. చాలామంది చర్చిలో చెప్తున్నారు, మా చర్చికి రండి, మీకు ఏ బాధలు ఉండవు. చూడండి, కొన్నిసార్లు టీవీలు నా ప్రసంగం కాకుండా వేరే ప్రసంగం వినండి. ఏం చెప్తున్నారు వాళ్ళు? మా దగ్గరికి రండి, మేము కట్చీఫ్లు ఇస్తాం, కట్చీఫ్లు ఇస్తాం మేము. ఓ ఊపుతున్నారు, మొన్న అదేదో కట్చీఫ్లమ్మా ఊపుతున్నారు, కట్చీఫ్లు. రండి, కట్చీఫ్లు ఇచ్చేస్తాం. మా దగ్గరికి రండి, అదేంటది కాయలు ఇస్తాం. మా దగ్గరికి రండి, కొబ్బరిని సీసాలు మేమే ఇస్తాం. 200 కట్టండి, ఒక సీసాకి 200 కట్టండి, మేము సీసాలు ఇస్తాం. ఎవరు అంటున్నారు? మా దగ్గరికి రండి, మీరు నూనె ఎక్కర్లేదు, ఏమక్కర్లేదు, మేమే నూనె దానిలో పోసి ఇట్లా కొడతాం, అంటే వస్తుంది పైకి నూనె. పిచికారీ చేస్తారంట, చేలో పిచికారీ చేసినట్టు, పొలంలో పిచికారీ చేసినట్టు. మా దగ్గరికి రండి, కడుపులేపు రాదు మీకు. మా దగ్గరికి రండి, ఎంత స్వస్థతలే మొత్తం అన్నీ. మా దగ్గరికి రండి, ఏం బాధలు లేవు. ప్రియులరా, వినండి ఒక మాట. ఈ మెర్సీ ప్రార్థన మందిరంలో అరణ్య మారు మనసు పొందిన తర్వాత ఎర్ర సముద్రపు అనుభవం, ఎర్ర సముద్రం అనుభవం తర్వాత అరణ్య అనుభవం తప్పకుండా ఉంటుంది ఈ మందిరంలో. దానికి ఇష్టమైతేనే రా. ప్రతి ఒక్క విశ్వాసి అరణ్య అనుభవం లేకుండా కనానుకు ప్రయాణం, కనాను దేశమును స్వతంత్రించుకోలేడు. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే దేవుడిచ్చే అనుభవాన్ని నేర్చుకోవాలి. నువ్వు ఇది ఈజీగా వచ్చే భక్తి కాదు. ఇది ఇక్కడ నీకు ఆశీర్వాదాలు వస్తాయనే ఆ చర్చ కాదు మంది. ఆశీర్వాదాలు దేవుడు ఎట్లాగిస్తాడు? ఆయన కుడి హస్తం నుండి ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు అవునన్నా కాదన్నా ఆశీర్వాదం పొందుతావు, దేవుని ఆశీర్వాదం. కానీ నీవు అరణ్య మార్గం ఎంచుకోవాలి. ప్రభువా, ఈ అరణ్య మార్గంలో నాకు పాఠాలు నేర్పించు. ఈ 2023 సంవత్సరం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. నూతన సంవత్సరాలకు వెళ్ళేటప్పుడుగా ఈ 12 మాసముల్లో ఎన్ని అనుభవాలు మనం నేర్చుకున్నాం. ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని శరీర బలహీనతలు, ఎలాంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజికంగా మనం ఎదుర్కొన్నటువంటి బాధలు, బిడ్డల విషయంలో ఎదుర్కొన్న బాధలు, భర్త విషయంలో, భార్య విషయంలో ఎదుర్కొన్న బాధలు, పిల్లలు పెంచుకునే విషయంలో ఎదుర్కొనే బాధలు, ఇవన్నీ కూడా అరణ్య అనుభవము. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3వ మజిలీ అరణ్య మార్గము, అరణ్య అనుభవం. ప్రియులరా, అదే మోషే ఎదుర్కొన్నాడు, అదే పౌలు ఎదుర్కొన్నాడు, అదే క్రీస్తు ప్రభు కూడా ఎదుర్కొన్నాడు. మరి నీ సంగతి ఏంటి? అరణ్య మార్గం లేకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? హలో, ఒక మాట, మాకు అరణ్య మార్గం వద్దండి,
అమాంతంగా జంప్ చేసి నేను నేను 3వ క్లాసు 4వ క్లాసు 1 సంవత్సరం చదివా. మా నాన్న హెడ్ మాస్టర్ గారు అప్పుడు ఆయన. జంపు అమాంతంగా తీసుకెళ్ళి 5లో పడేసాడు నన్ను మా నాన్నగారు. దాని ఎఫెక్టు 10th క్లాస్కి ఏజ్ చాలకపోతే నేను ఈస్ట్ గోదావరిలో చదివా, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో చదివాను. అప్పుడు 10th క్లాస్కి ఏజ్ చాలకపోతే మళ్ళీ డిఓ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికెట్ తెచ్చుకుని, ఒక ఎగ్జామ్షన్ సర్టిఫికెట్ అంటాం దాన్ని. నా 10th క్లాస్ సర్టిఫికెట్ చూస్తే ఉంటుంది దానిలో ఎగ్జామ్టెడ్, హీఈస్ ఎగ్జామ్టెడ్. ఏజ్ ఎగ్జామ్ చేసి 10th క్లాస్ రాయటానికి అవకాశం ఇచ్చారు. మా నాన్నగారు చేసిన పని అది. మరి మంచి చేశాడు చెడు చేశాడు కానీ స్వార్థం కొడుకును కదా, ఏం చేశాడు 3, 4 లేదు 5కి వేసేసాడు అంతే. జంపు చేద్దాం అనుకుంటున్నావా భక్తిలో? ఐగుప్తు అనుభవం, 2వ మజిలీ ఎర్ర సముద్రం అనుభవం అనగా బాప్తిస్మ అనుభవం, 3వ మజిలీ ముగిస్తున్నా, 3వ మజిలీ అరణ్య మార్గములో అరణ్యపు అనుభవము, అరణ్య అనుభవం కావాలి. ప్రభువా ఈ అరణ్య అనుభవంలో నుంచి నన్ను నడిపిస్తే 40 ఏళ్ళు రాటు తేలిపోయారు భక్తిలో వాళ్ళు. కొంతమంది భక్తిలో రాటు తేలిపోయి ఉంటారు. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, సాతాను శోధనలు వచ్చినా కదా, కొన్ని విత్తనములు మంచి నేలను పడెను అంటాడు. కొన్ని విత్తనములు మంచి నేలను పడెను, అవి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించాను. అది కావాలి. ఊరికే విత్తనం, కొన్ని విత్తనాలు ఎక్కడ పడతాయి? ముళ్ళ పొదల్లో పడతాయి. కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడతాయి, పక్షులు చెతుకుపోతాయి. కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడతాయి. ప్రియులరా, నీ హృదయం మంచి నేల వలె. ప్రభువా ఈ కష్టాలు ఎందుకు అనుకుంటున్నావా? ఇది నా జీవితానికి మేలు, శ్రమ నుండి ఇండుట నాకు మేలు ఆయను అన్నాడు. శ్రమ నుండి కొంతమంది శ్రమలు కోరుకోలేకపోతున్నారు. కోరుకుంటే వచ్చే శ్రమలు కాదు కానీ దేవుడు కొన్నిసార్లు పెట్టే శ్రమలు అది నీ జీవితానికి ఉపయోగపడే శ్రమలు. అవి కోరుకుంటా వాటిని. 3వ మజిలీకి ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు అరణ్య మార్గంలోనికి వెళ్ళిపోయారు. ప్రియులరా, అరణ్య మార్గంలో అరణ్య అనుభవము, అది అరణ్య అనుభవము మహానుభవం అన్నాడు ఒక ఆయన అంటాడు, నా జీవితంలో నేను పొందిన అరణ్య అనుభవం అండి, అది మహానుభవం అండి అయ్యా. ఆ అనుభవంతో నా కుటుంబాన్ని కట్టుకోగలిగాను నేను. చూడండి, ఏ విశ్వాస అయినా అరణ్య అనుభవం లేకుండా అతడు తన కుటుంబాన్ని కట్టుకోలేడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నీవు క్రీస్తులో నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే అరణ్య అనుభవం నుంచి వెళ్తేనే కానీ నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. కొంతమంది చూడండి, చిన్న సమస్య లాగా ఏమైందమ్మా, ఏమైంది ఏడవకుండా చెప్పదు అంటే ఆమె జీవితంలో ఏమీ లేదనమాట. అరణ్య అనుభవం లేదో. అరణ్య అనుభవాన్ని నీవు పొందినట్టయితే సాతాను శ్రమల్లో నుంచి, సాతాను పెట్టే బంధకాల నుంచి, అందులో నుంచి ఈజీగా బయటకు రాగలవు. నీవు ప్రార్థన చేస్తే తెలుసురా, ప్రభువా ఈ అరణ్య మార్గంలో కొంతకాలం నన్ను నడిపించు. 40 సంవత్సరాలు వారు పాఠాలు నేర్చుకున్నారు. ప్రియులరా, రేపు వచ్చే పాఠంలో మారా అనుభవం నేర్చుకోవాలి మనం. 4వ మజిలీ, 5వ మజిలీ ఎలీం అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. 6వ అనుభవంలో రెఫీదీం అనుభవం మనం నేర్చుకోవాలి. 7వ అనుభవం ఉంది సీనాయి అనుభవం. ప్రియులరా, 7 అనుభవాల గుండా వారు వెళ్ళారు. 7 మజిలీలు సీనాయి అరణ్యంలో, సీనాయి కొండ మీద మజిలీ, ఆఖరి మజిలీ అది. అక్కడ దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చేశాడు సీనాయి పర్వతం మీద. సీనాయి అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత వారు తిరిగి వారి స్వస్థలమైనటువంటి కనాను దేశానికి, కనాను దేశం అనగా పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ కనాను దేశము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకమునకు సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు పాపమునకు సాదృశ్యంగా ఉంటే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము పరలోకమునకు సాదృశ్యంగా ఉంది. ఈ మధ్యలో 7 మజిలీలు గుండా ఇశ్రాయేలు ప్రయాణం చేశారు. మనం ఈరోజు 3 మజిలీలు విన్నాం. మరొక 4 మజిలీలు రేపు పాఠం చదువుకుందాం. 33వ సంఖ్యాకాండము చదవకుండా రావద్దు. దాన్ని 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి. ఒకే అధ్యాయం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం. తప్పకుండా దాన్ని చదువుకుని రండి. రాత్రికి మళ్ళీ మాట్లాడుకుందాం. అదే వాక్యాన్ని రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
ప్రభువా, విశ్వాస జీవితంలో ఎన్ని మజిలీలు. ఇశ్రాయేలీలు మొదటి నెల 14వ తారీఖున 14వ దినమున పస్కా పండుగను ఆచరించి 15వ దినమున వారు బయలుదేరి ప్రభువా ఐగుప్తులో నుంచి బయలుదేరి వాళ్ళు సుక్కోతుకు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో ఎన్ని మజిలీలు చేశావు. ఇశ్రాయేలీలు 6 లక్షల మంది ఒకేసారి ప్రయాణమై ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసారు. ఐగుప్తుని విడిచిపెట్టారు. ప్రభువా, ఐగుప్తు అనే పాపమును విడిచిపెట్టి మేము విమోచన అనగా మారు మనసు, నీవిచ్చే మారు మనసు విమోచన, నీ క్రయధనమును మాకు విమోచన క్రయధనముగా నీ రక్తమును మా కొరకు అర్పించి ప్రభువా, గొర్రెపిల్ల రక్తము ద్వారా పస్కా పశువును వధించటం ద్వారా, ఆ పస్కా పశువును వధించిన రక్తము ద్వారా, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మాకు విమోచన సంభవించింది. ఆ మారు మనసు తర్వాత ఎర్ర సముద్రం అనుభవంలోకి నేర్పించావు. ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పొందారు. 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం పొందారు. మోషే వారికి నాయకత్వం వహించి వారికి బాప్తిసం ఇచ్చాడే. అంత మాత్రం చేత ఆగలేదు వారి ప్రయాణం ప్రభువా. ఎర్ర సముద్రం నుంచి వారు వారు అరణ్య మార్గంలోనికి ప్రయాణం వెళ్ళారు. అరణ్యంలో 40 సంవత్సరాల వారిని ఎన్ని తరబీదిచ్చావు. అరణ్య అనుభవాన్ని 40 సంవత్సరముల అరణ్య అనుభవాన్ని వారు అనుభవించారు. చివరికి వారు ప్రభువా కనాను దేశానికి చేరటానికి ఒక ప్రక్కన ప్రభువా మారా అనుభవంలోకి వెళ్ళారు. దాని తర్వాత ఎలీం అనుభవంలోకి వెళ్ళారు. ఎలీము తర్వాత రెఫీదీముకి వెళ్ళారు ప్రభువా. వాళ్ళు అక్కడ నుంచి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ సీనాయి పర్వతము తర్వాత ప్రభువా వారికి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వారు నేరుగా పరలోక రాజ్యం అనబడేటటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కనాను దేశంలోకి వెళ్ళిపోయారే. మా జీవితం ఒక ప్రయాణం అన్నావు ప్రభువా. ప్రతి విశ్వాసి ఒక ప్రయాణమే ఇది. ఈ 2013 దాటి 2023 దాటి 2024లోకి వెళ్ళిపోతున్నాం మేము. ఎన్ని ప్రయాణములు మాకు ప్రభువా. ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు ప్రయాణంలో వెళ్ళిపోతున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతా ఉంది ప్రభు. నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం మేము. ఆఖరి క్షణాల్లో ఉన్నాం. కొన్ని క్షణాల్లో నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం ప్రభువా. మా జీవితాలను నూతనపరచండి. పాతవి గతించను. పాత జీవితము, పాప జీవితము, రోత జీవితము, ఈ లోక సంబంధి జీవితం ప్రభు ఇది వ్యర్థమైన జీవితం అని మాకు తెలిసి కూడా వెళ్తున్నామే. తెలిసి కూడా ప్రభు నీ ఆజ్ఞను పాటించలేకపోతున్నామే. ఎంత విచారం ప్రభువా. ఒకసారి మాకు గ్రహింపు దయచేయి. మేము యాత్రికులం, పరదేశులమనే గ్రహింపు మాకు దయచేయి. ఈ లోకం మాది కాదు, ఈ ఊరు మాది కాదు ప్రభు. ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి దీన్ని. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే తర్వాత 10 ఏళ్లకే ఎప్పటికైనా విడిచిపెట్టవలసింది లోకాన్ని. మేము చక్కని గ్రహింపు మాకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.